అందరికీ నమస్కారం అండి. భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్లవాత్మకంగా తీసుకొచ్చినటువంటి యొక్క వాట్సాప్ గవర్నెన్స్ అనేటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని నిన్న ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ప్రారంభించడం జరిగిందండి. అయితే గతంలో ఈ యొక్క పౌర సేవలు మనం సంబంధించినటువంటి రెవెన్యూ సంబంధించినటువంటి సేవలు కానీ లేదా పోలీసుకి సంబంధించిన సేవలు కానీ ఇలాంటి సుమారుగా ఒక 130 నుంచి 140 ఈ యొక్క పౌర సేవల్ని ఇక నుంచి మనం ఒక క్లిక్ ద్వారా వాట్సాప్లో ఒక క్లిక్ ద్వారా మనం పొందేటువంటి సౌలభ్యం ఉంటుందండి. దీనికోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ మనకు ఒక నెంబర్ అలాట్ చేయడం జరిగింది. ఆ నెంబర్ ఒకసారి మీ అందరూ మొబైల్లో కూడా లోడ్ చేసుకోండి. 9552300009 9552300009 అనేటువంటి నెంబరుకి మనం ఒక మెసేజ్ ఇస్తే మనకి ఏ సేవలు ఈ వాట్సాప్లో మనం పొందగలమో వాటిని మనకి డిస్ప్లే చేయడం జరుగుతుందండి. ఆ డిస్ప్లే చేసినటువంటి మనకి ఏ రంగం అంటే ఇప్పుడు జనరల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మనకి అవసరం అనుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేసి మనం క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. తద్వారా మనం ఆ సేవల్ని మన వాట్సాప్ ద్వారానే పొందవచ్చు అనమాట. నిజంగా ఇది ఎంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ చూడండి. ఎందుకంటే ఈరోజు మనకి టెక్నాలజీ పెరుగుతుంది. ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా మొబైల్ ఉంటుంది, వాట్సాప్ ఉంటుంది. అన్నీ కూడా మనం మొబైల్లోనే చేసుకోగలిగేటువంటి సౌలభ్యం దొరుకుతుంది. అలాంటి చక్కటి అవకాశాన్ని కూడా మన స్టేట్ గవర్నమెంట్ అందిపుచ్చుకోవడం కూడా ఇది నిజంగా ఒక మంచి పరిణామంగానే చెప్పుకోవాలండి. ఎందుకంటే ప్రతి చిన్న కార్యక్రమం కూడా గతంలో ఏంటంటే మనం ఆఫీసులకి చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి ఉండేది. బట్ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే గత 2014 వరకు కూడా మనం ప్రతి ఏ కన్సల్ట్ ఆఫీస్ మనకి ఏ అవసరం ఉందో ఆ కన్సల్ట్ ఆఫీస్కి వెళ్ళి మనం పనులు చక్కబెట్టుకొని వచ్చేవాళ్ళం. తర్వాత గత 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మనకేంటంటే సచివాలయం వ్యవస్థ అన్న కాన్సెప్ట్ని తీసుకొచ్చి మన సేవలన్నీ కూడా సచివాలయంలోనే జరిగేటట్టు చేసుకునే వాళ్ళం. అది కూడా కొంత సౌలభ్యంగా ఉంది. అంతకు మించి ఇప్పుడు ఈ మన ఇంట్లో ఉంటూనే మనము మన యొక్క పనులను చక్కబెట్టుకునేటువంటి చక్కటైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమం అండి ఇది వాట్సాప్ గవర్నెన్స్ అన్నది. నిజంగా ఇది మంచి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చినటువంటి ఈ యొక్క గవర్నమెంట్ కూడా నిజంగా ధన్యవాదాలండి.